వెల్కమ్ టు కంచెర టీవీ స్టోరీ బోర్డ్. తెలుగు సినీ చరిత్రలో సావిత్రి తర్వాత తన సహజమైన నటనతో, అందంతో, అద్భుతమైన హావభావాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కథానాయికల్లో వాణిశ్రీ ఒకరు. ఒకప్పుడు నిర్మాతలు, దర్శకులు తమ సినిమాల్లో ఆమె ఉండాలని ప్రత్యేకంగా కోరుకునే స్థాయికి ఆమె ఎదిగారు. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఈ రోజు ఆమె జన్మదినం సందర్భంగా ఆమె సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, విజయాలు వంటి ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె క్రమంగా తన సహజ నటనతో దర్శకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కథానాయికగా అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఒక్కో సినిమా విజయం సాధించడంతో ఆమె పేరు ఇండస్ట్రీ అంతటా మారుమోగింది. 1970లలో వాణిశ్రీ కెరీర్ స్వర్గయుగాన్ని చూసింది. ఆ కాలంలో ఆమె నటించిన దాదాపు ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాలు, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథలు, సామాజిక కథాంశాలు ఏ పాత్రలో నటించినా సహజత్వంతో మెప్పించారు. ఆమె కళ్ళతోనే భావాలను పలికించే నటిగా పేరొందారు. అందుకే ఆమెను దర్శకులు ఎమోషన్స్ క్వీన్ అని ప్రశంసించేవారు. వాణిశ్రీ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోల సరసన అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రతి హీరోతో ఆమె జోడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రేమ కథలైనా, కుటుంబ కథలైనా, సామాజిక చిత్రాలైనా ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. వాణిశ్రీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రేమ్ నగర్, దసరా బుల్లడు, కృష్ణవేణి, జీవనజ్యోతి, గంగామంగ, భక్త కన్నప్ప, ఆరాధన, జీవన తరంగాలు ఈ చిత్రాలు ఆమె నటన ప్రతిభను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. వాణిశ్రీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో కూడా అగ్రనాయికగా గుర్తింపు పొందారు. వివిధ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన దక్షిణ భారత సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. 1979లో డాక్టర్ కరుణాకర్ను వివాహం చేసుకున్న తర్వాత కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చి కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. అనంతరం తల్లి, అత్త మరియు ముఖ్యమైన సహాయ పాత్రలతో మళ్లీ తెరపై కనిపించి ప్రేక్షకుల ప్రేమను పొందారు. సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గాను వాణిశ్రీ అనేక అవార్డులు అందుకున్నారు. ఫిలింఫేర్, సౌత్ అవార్డులు, నంది అవార్డ్, అలాగే తెలుగు సినీ రంగ అత్యున్నత గౌరవాల్లో ఒకటైన రఘుపతి వెంకయ్య అవార్డ్ ఆమెకు లభించింది. సెట్లో క్రమశిక్షణ, సమయపాలన, సహనటులతో స్నేహపూర్వకంగా మెలగడం వాణిశ్రీ ప్రత్యేకత. కొత్త నటీనటులను ప్రోత్సహించడం, పాత్రకు తగ్గట్టుగా పూర్తి సిద్ధతతో రావడం ఆమె విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పబడతాయి. తెలుగు సినిమా స్వర్గయుగాన్ని నిర్మించిన నటీమణుల్లో వాణిశ్రీ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. ఆమె నటించిన సినిమాలు నేటికి టెలివిజన్లో ప్రసారమైతే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. కొత్త తరానికి కూడా ఆమె నటన ఒక పాఠశాల లాంటిది. వాణిశ్రీ కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు ఒక విలువైన సంపద. ఆమె అందించిన ఎన్నో అద్భుతమైన పాత్రలు తరతరాలకు గుర్తుండిపోతాయి. ఈ రోజు ఆమె జన్మదిన సందర్భంగా వాణిశ్రీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. 1948 ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచి నృత్యం, సంగీతం, నటనపై ఆసక్తి ఉండేది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. ఇది వాటి స్టోరీ బోర్డ్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.